హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ KICK కిక్కి స్వాగతం. సాధారణంగా గన్ను తీస్తే అందులోంచి బుల్లెట్ వస్తుంది, పెన్ను తీస్తే అందులోంచి రీఫిల్ వస్తుంది. మా షోకి వస్తే కిక్ బయటకు వస్తుంది. ఇది చెప్పారా? మా ఈ షోలో ఈ రోజు కూడా 2 గ్యాంగ్లు వస్తారు. ఫస్ట్ గ్యాంగ్ వెల్కమ్ వెల్కమ్ స్వాగతం. అండ్ సూపర్ ఎనర్జెటిక్ గ్యాంగ్ మీది. చాలా రైల్ ఇంజన్ వచ్చినట్టు బాగా వచ్చారు. నేనే స్టేషన్ మాస్టర్ ఉన్నా కూడా నన్ను ఎవడు పట్టించుకోలేదు. బాగా బొగ్గు ఎక్కువ అయిపోయింది మీకు, నాకు అర్థమైంది. మీ పేర్లు విశేషాలు నేను తెలుసుకుంటాను. సో ముందుగా నా పేరు శివప్రసాద్. నేను బేసికల్గా మిమిక్రీ ఆర్టిస్ట్ని. సినిమాలు కూడా చేశాను, టీవీలో కూడా చాలా షోస్ చేశాను. ఈరోజు ఇలా రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతకీ మీది ఏ ఫ్లోర్? 9th ఫ్లోర్. మరి 6th ఫ్లోర్ లో ఉన్నారు. కాజల్ ఉంటుంది కదా అందుకా. ఓకే, ఆ కాజల్ ఎవరు ఎత్తుకుదాం మనం కూడా. వెల్కమ్ సార్, వెల్కమ్. మీరు? నా పేరు ప్రీతిక. నేను BVRIT హైదరాబాద్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఏ బ్రాంచ్? ట్రిపుల్ E. నాది అదే బ్రాంచ్ అమ్మా, గుర్తు చేయగలంటివన్నీ. ఓకే. హాయ్ ప్రదీప్, నా పేరు రజిత. నేను యాంకర్ ని, సో ఆర్టిస్ట్ ని కూడా. అంతే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతేగా. గురుగారు నమస్కారం. విజయ్, ఇప్పుడు రియాలిటీ షోలు అన్ని చేస్తున్నాను, సీరియల్స్ కూడా చేస్తున్నాను. చాలా హ్యాపీగా కామెడీగా నవ్విద్దాం అనుకుంటున్నాను, ఎవరు నవ్వడం లేదు. అంటే టీవీలు ఇంట్లో చూస్తున్నారు కదా, సౌండ్ మన షూటింగ్ దాకా రాట్లా. వెల్ డన్ సుబాబు. సో సాధారణంగా ఇప్పటి వరకు మీకున్న కిక్ వేరు, ఇవాళ మా షోలో మీరు చూపించే కిక్ వేరు ఉంటుంది. ఎందుకంటే రౌండ్స్ ఆ రేంజ్ లో ఉంటాయి మరి. ఓకే, ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క కిక్ కాబట్టి వేరే కిక్లు ఏమి చూపించారు కదా. లేదు అంటే నీకు ఆ కిక్ కావాలంటే తర్వాత. ఇట్ సైడ్ గ్యాంగ్ మీకు పోటీగా వస్తారు. వాళ్ళు వచ్చే ముందు మీకు వాళ్ళకి పోటీ మీకు గ్యాంగ్ ఉందని నేను చెప్పాలంటే మీ గ్యాంగ్ పేరు ఉండాలి. మీ గ్యాంగ్ పేరేంటి? సెల్ఫీ. సెల్ఫీ. సరే అయితే వెళ్ళేటప్పుడు దిగుదాం. సో మీ గ్యాంగ్ పేరు సెల్ఫీ గ్యాంగ్. ఓకే, పేరు ఎంత క్లాస్ గా ఉన్నా గ్యాంగ్ అంత మాస్ గా ఉంది, పర్లేదు, ప్రాబ్లం లేదు. అలాంటి కిక్ ఉన్న గ్యాంగే కావాలి. వద్దు మీరు తిప్పకండి, మీరు నెప్పెడుతుంది. ఓకే, సో ఈ గ్యాంగ్ వచ్చేసారు. మరి ఈ గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఓకే, మరి ఇవాళ కిక్ షోలో నెక్స్ట్ గ్యాంగ్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే, రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగార కుంకుమెట్టి పెట్టబొట్ట తిట్టుకుంటే, అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ 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 మచ్చి సూపర్ మచ్చి. ఓకే, సో రెండో గ్యాంగ్ కూడా వచ్చేసారు. మీకు పోటీగా ఆల్రెడీ ఇక్కడ సెల్ఫీ గ్యాంగ్ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా చెప్పాను ఆల్రెడీ, కొంచెం అంటే అంబులెన్స్ టైం పడుతున్నారు. మనం కొంచెం ఓపిక. ఓకే, సో మీ పేర్లు విశేషాలు ఏంటో తెలుసుకుంటారు. మీ పేరు? సునీత, యాక్టర్ కమ్ యాంకర్. సూపర్, వెల్కమ్. గురుగారు? భాస్కర్, ఓన్లీ ఆర్టిస్ట్. చాలా బాగా యాక్ట్ చేస్తారు అండ్ చాలా మంచి వాయిస్లు
అన్ని బాగా ఇమిటేట్ చేస్తారు మీరు, నాకు కూడా బాగా తెలుసు. అండ్ ఎన్నో షోస్లో, అండ్ అందులో స్పెషలిస్ట్ మహేష్ బాబు గారిది దింపేస్తారనుకుంటా. అవునండి. ఏదో ఒక్కటి మాకు. నా పేరు హర్ష. నా దగ్గర లేదంటే ఏం లేదు, కానీ ఇంకేదో కావాలి. ఊరిని దత్తత తీసుకోవడం అంటే రోడ్లేసి రంగులేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? నిన్ను, వీణ్ణి, దీన్ని వాణ్ణి మొత్తం దత్తత తీసేసుకుంటాను. ఓకే, అండ్ మీ పేరు? మీకు ఎంత ఆనందం వచ్చిందో దత్తత తీసుకుంటున్నానంటే. హాయ్ ప్రదీప్, నా పేరు బన్నీషా, ఆర్టిస్ట్గా చేస్తున్నాను. వెరీ గుడ్, వెల్కమ్, సూపర్. నా పేరు ఫనీ అనే, జబర్దస్త్ యాక్ట్ చేస్తున్నాను. ప్రదీప్ గారు కిక్ ఇచ్చే గేమ్ షోకి ప్రదీప్ గారు ఉండడం, ఆ షోకి మేము రావడం నాకు చాలా ఆనందంగా ఉందని. వద్దు అలా మనం పని చేద్దాం, గార్లు వడలు అవన్నీ తీసేసి నన్ను ప్రదీప్ అని పిలు. ఓకే, వెల్కమ్ టు కిక్, కమాన్. సో 2 గ్యాంగ్లు సిద్ధంగా ఉన్నాయి, కానీ ఈ గ్యాంగ్ కూడా ఒక మంచి పేరు కావాలి నాకు, ఎందుకంటే అన్ని పనులు నువ్వే చేసేస్తే నాకెందుకమ్మా ఉద్యోగం. ఓకే, సెల్ఫీ గ్యాంగ్. ఓకే, సెల్ఫీ దిగాలంటే ఎనర్జీ ఉండాలి, రైట్? దానికి ముందు కుల్ఫీ తినాలి, అందుకే మేము కుల్ఫీ. ఓహో, ఈ మధ్యన కుల్ఫీ అంటే అలాంటి మీనింగ్ వస్తుందా? ఓకే ఓకే. ఆ టీంలో ఒక కుల్ఫీ ఉందని మేము ఒక కుల్ఫీ పెట్టుకున్నాం. నువ్వే కదా. ఓకే, కుల్ఫీ ముందు బానే ఉంటుంది, తర్వాతే ఉత్తి పుల్ల మిగులుతుంది. ఇట్ సైడ్ సెల్ఫీ గ్యాంగ్, ఇట్ సైడ్ కుల్ఫీ గ్యాంగ్. మీ ఇద్దరికి ఇప్పుడు 4 రౌండ్లు ఉంటాయి ఇక్కడ, అండ్ ఒక్కొక్క రౌండ్ కి స్కోర్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ కలిసి ఆడతారు, విడివిడిగా ఆడతారు, మీకు మీరు సపోర్ట్ చేసుకోవాలి. ఎవరైతే హైయెస్ట్ 4 రౌండ్స్ తర్వాత ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళ గ్యాంగ్ కే ఎక్కువ కిక్ ఉన్నట్టు. మనమే ఫిక్స్ అబ్బా. సో ఫస్ట్ రౌండ్ ఆడితే మీకు అసలైన విషయం తెలిసిపోతుంది. ఈ రౌండ్ లో మీ టీం నుంచి ఇద్దరే వస్తారు. ఒకళ్ళు పాటలు వింటారు, ఇంకోళ్ళు చీటీలో ఉన్నది పైకి చదువుతారు. ఓకే, పాటలు వింటున్న వాళ్ళు ఆ చీటీలో ఉన్నది ఏంటి అవతల చెప్పింది గట్టిగా బయటికి చెప్పాలి. వాళ్ళకి వినపడదు, ఎందుకంటే పాటలు ఆల్రెడీ చెవులో ప్లే అవుతుంటాయి. ఓకే, సో సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నా. రైట్, ఫస్ట్ రౌండ్ ఆడడానికి. రైట్. KICK లో ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఎవరిద్దరూ మీరు ముందు డిసైడ్ చేసుకోండి, ఆవిడ నడకుండా. మీరు డిసైడ్ అయిన తర్వాత ఆవిడ ముందు పెట్టేస్తా, ఆవిడైతే ఫిక్స్. ఛాన్స్ ఇవ్వదుగా. మీరే వస్తారా? పోన్లే అమ్మ, ముందు మీరు వచ్చేస్తే మిగతా అంతా కామ్గా ఉంటారు మీరు. ఓకే, సో మీతో పాటు మీకు తోడుగా ఎవరిని తెచ్చుకుంటారు? అంత ధైర్యం నాకే ఉంది. ఆ రిస్క్ మీరు ఒక్కలే తీసుకోగలరు. ఆ రిస్క్ నేనే తీసుకోగలను. సరే, మీ ఇద్దరులో ఎవరు పాటలు వింటారు, ఎవరు చీటీ చదువుతారు? నేను పాటలు వింటా. వినమ్మా, బెస్ట్ అది, చాలా మంచిది. ఓకే, మీరు ఇటు రండి. $120 టైం ఉంటుంది మీ దగ్గర. 120 సెకండ్లు, 2 minutes టైం ఉంది. 2 minutes కౌంట్ డౌన్ ఇక్కడ వస్తుంది స్క్రీన్ మీద. అది అయిపోయే లోపల మీరు ఎన్ని చీటీలు ఆవిడ చెప్పిస్తే అన్ని 100 points మీకు వస్తాయి. ఓకే ఓకే, రైట్. మీరు చేతులతో సైగలు చేయడానికి లేదు, కళ్ళతో ఏమీ చూపించకూడదు, ఓన్లీ లిప్ తో చెప్పాలి. ఓకే, మీరు ఆయన చెప్పే ప్రతి దానికి మీకు ఏదైనా అనిపించినా బయటికి చెప్పండి. మీరు చెప్పిన దాంట్లో ఆన్సర్ ఉండొచ్చు కదా. రెడీయా? పెట్టుకో హెడ్ ఫోన్స్. ప్రదీప్ టూ మచ్ ప్రదీప్. ఏంటండి మీకు ఎంత పిచ్చిందో మాకు తెలియదా ఏంటి? వాళ్ళేవారు తోటి యాంకర్ పట్టుకొని అలా అంటావు. ఏంటి కొంచెం మీకు వినిపిస్తుందా? పాటలు రాట్లే? ఇప్పుడు ఓకే. ఎంతమందికి ఉంది ఇక్కడ పిచ్చి? మీకు పిచ్చి ఉంది అంటున్నా, పిచ్చి. ఫేస్ బాగుందా? మీకు పిచ్చి ఉంది. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఓకే, సో ఇప్పుడు 120 seconds కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి చీటీ చూడడం మొదలు పెడతాం. రెడీ? సోడా బుట్టి మొహం. చేతులు చేతులు అస్సలు సోడా బుట్టి బామ్. సోడా బుట్టి మొహం. సోడా బుట్టి బామ్. మొహం మొహం. బామ్ బామ్. సోడా బుట్టి బామ్. బామ్. మొహం. బామ్ బామ్ చెండు బామ్ నెహ్రూ బామ్ నే పేరించే బామ్ అది. సోడా బుట్టి మొహం దానా అంటారు కదా. సోడా బుట్టి తర్వాత ఏంటి? మొహం. వావ్. చేనా చేసు. సోడా బుట్టి మొహం. సోడా బుట్టి మొహం. బామ్ బామ్ వావ్. మొహం. బామ్. మొహం. నెక్స్ట్ నెక్స్ట్. సన్నాసి. మొగుడు. మొగుడు. సన్నాసి. సన్యాసి. మొగుడు. సన్యాసి మొగుడు. రైట్ ఆన్సర్. అమ్మ. అమ్మ. నా. అమ్మ నా. కోడలా. అమ్మ నా కొడుకా. అమ్మ నా కొడుకా. కోడలా. అమ్మ నా కోడలా. రైట్ ఆన్సర్. బావా. 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 బాబాయ్. బాబాయ్ కాదు. వాళ్ళ అబ్బాయి. వాళ్ళ అబ్బాయి. బాబా. బంతి. బాబా బాబా పంది.
ట్రబుల్ స్టార్టింగ్ డాడియా స్టార్టింగ్ యాక్షన్ ట్రబుల్ స్టార్టింగ్ వేరే చూడు కోడంటే కోడి కాదు కుర్కురే ట్రబుల్ 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 పౌడా అన్నిటికంటే నాకు బాగా నచ్చింది సోడాబుట్టి బాంబ్. సోడాబుట్టి బాంబ్ అనేది ఎక్కడైనా ఉందా? విన్నారా మీరు ఎప్పుడైనా? సోడాబుట్టి మొహం మొహం అన్నవా మొహం మొహం సోడాబుట్టి మొహం సోడాబుట్టి మొహం. నువ్వు నీ lips నాకు బాంబు లాగిన ఫస్ట్ సో ఇప్పుడు అదొకటి తప్పెళ్ళింది అండ్ స్టార్టింగ్ ట్రబుల్ ఒకటి చెప్పలేకపోయారు. Okay. సో 2 మిస్ అయ్యాయి అండ్ మిగతా 3లో ఇక బావా రైట్, మధ్యలో అదేంటి పంది బావా, బామ్మర్ది బావా, బావా బంతి చాలా ఎడిటింగ్లు చేసింది. సన్నాసి మొగుడు ఓకే correct చెప్పారు అండ్ అమ్మ నా కొడలా కరెక్ట్ చెప్పారు. బావా ఏంటది నువ్వు అన్నది? ఆవిడేమన్నా మీరేమనుకున్నారు అది? నాకు బావా పంది నంది ఆ అన్నది వర్డ్ ఎక్కడే ఉందా? ఎలా అదే బావా బావా పంది. మీ బావని ఏమని పిలుస్తారు? పంది. ఏ అందరూ వినండి ఇప్పటి నుంచి నాకు బావా ఓకే వెరీ వెల్ ప్లేడ్. 300 పాయింట్స్. సెల్ఫీ గ్యాంగ్ 300 పాయింట్స్ అండ్ వాళ్ళ కష్టాలు ఏంటో కుల్ఫీ గ్యాంగ్ మీరు చూశారు. బాగా కష్టపడ్డారు పాపం పిల్లలు. అంటే ఆవిడ అంత బాగా ఆడింది కాబట్టి 300 వచ్చాయి, లేకపోతే 500 వచ్చాయి. సో ఇప్పుడు మీ గ్యాంగ్ నుంచి ఎవరా ఇద్దరు? నేను పాటలు వింటా, నాకు పాటలు అంటే ఇష్టం. మీరు ఇటు రండి. వినిపిస్తుందా పాటలు? ఇందాక వాళ్ళకు ఉందనుకున్నాను పిచ్చి, కానీ మీకే ఎక్కువ ఉంది. వినపడట్లేదు. అయ్యో పాపం ఎలా ఇప్పుడు ఏం చేద్దాం? వినపడితే ఏంటి, వినపడపోతే నాకెందుకు? నేనే ఆడుతుంది, మీరు కదా ఆడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోతే పోయే పాయింట్లు మీకే పోతాయి, నాకేం పోదు. వెరీ గుడ్, చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు. ఓకే సో ఇప్పుడు 120 సెకండ్స్ కౌంట్ డౌన్ వస్తుంది. ఒక్కొక్క చీటీ, మాక్సిమం చీటీలు వాడడానికి ట్రై చేయండి. ఆడి చేత ఆన్సర్ చెప్పించండి. మీ ఫస్ట్ చీటీ. రెండో మొగుడు దొంగ మొగుడు కాదు. రెండో మొగుడు ఓకే. రెండో మొగుడా దొంగ మొగుడు సెకండ్ చెప్పండి అదే. రెండో మొగుడు చేతులు వెనక పెట్టండి. రెండో మొగుడు దొంగ మొగుడు మాట మొగుడు. అందాల చందమామ అత్త అందాల ఇంటికి చందమామ. దారేది. కోడి కాదు కుర్కురే పెదాల కోడి అందాల చందమామ అత్త అందాల చందమామ. అందాల చందమామ రైట్ ఆన్సర్, వెరీ గుడ్. గరం గరం పోరి గరం గరం పోరి గరం గరం పోరి గరం గరం జయం గరం గరం జయం బయ్యారా గరం 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 దెయ్యం పోరి. దెయ్యం దెయ్యం. వాళ్ళకి చూడు. గరం గరం పోరి గరం మనదేరా జయం మనదేరా మీదే మీదేలే, ఇలా ఆడితే మీదే. గరం గరం పోరి గరం గరం పోరి నీ జిమ్మడా. నీ జిమ్మడా రైట్ ఆన్సర్. ఒళ్ళంతా తుల్లింత ఒళ్ళంతా తుళ్ళింత రైట్ ఆన్సర్. ఓకే తెల్ల కాకి తల్ల కాకి పూలు కాకి పూలు. తెల్ల కాకి తెల్ల కాకి ఆ. కిరాయి రౌడీలు టైమ్ అప్. ఒళ్ళంతా తుల్లింత రైట్ ఆన్సర్ అండ్ అందాల చందమామ నీ జిమ్మడ. ఇది మాత్రం తక్కువ అని చెప్పావమ్మా. నీ జిమ్మడ అంటే మామూలు వాడుతూ ఉంటారా మీరు? అంటే తిట్లు బాగా వింటుంటాం కదా. ఓ వింటారా? నేను మామూలు ఎవరైనా అంటారా ఏ అనుకున్నాను. భాషలోనైనా ఫస్ట్ తిట్లే నేర్చుకుంటారు కదా. అవునా? ఆ. ఓకే 4 కరెక్ట్ గా చెప్పారు, 3 రాంగ్ చెప్పారు. కాబట్టి మీకు 400 పాయింట్స్ వచ్చాయి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇంట్లో. ఎక్కడికి బయలుదేరిపోతున్నారు? ఆగండి. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఏం ప్రాక్టీస్ చేయాలి అంటే మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కానీ ఎవరికైనా కోపం వచ్చినప్పుడు వాళ్ళకి హెడ్ ఫోన్స్ ఇచ్చేసేయండి. వాళ్ళు పాటలు ఇష్టం వింటారు, వచ్చినట్టు తిట్టుకోవచ్చు. సో కుల్ఫీ గ్యాంగ్ 400 పాయింట్స్ లో ఉన్నారు అండ్ సెల్ఫీ గ్యాంగ్ 300 పాయింట్స్ లో ఉన్నారు.
ఇప్పుడే మన వాళ్ళు రెండో రౌండ్కి వచ్చేసారు. రెండో రౌండ్ ఇంకా చాలా సింపుల్ గా ఉంటుంది ఫస్ట్ రౌండ్ కంటే. ఫస్ట్ రౌండ్ లో నుంచుని కష్టాలు పడ్డారు, ఈసారి గెంతుకుంటూ కష్టాలు పడతారు. ఈ స్క్రీన్ మీద పెద్ద బొమ్మ వస్తుంది, ఓ వీడియో విజువల్ వస్తుంది. ఆ వీడియో విజువల్ చూసిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. ఆన్సర్ చెప్పాలి అంటే ఈ బెలూన్ మీద కూర్చుని గెంతుకుంటూ వెళ్ళి ఆ డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తేనే వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇస్తాం. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -100. మీ టీం బరువు బాధ్యతలన్నీ ఇప్పుడు ఆ లేడీస్ చేతిలో పెడుతున్నాం. అమ్మా దేవతలారా రండమ్మా. రెడీయా? విజువల్ చూడండి జాగ్రత్తగా. చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ వీడియో. ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు, పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గన్లా ఉండాలి. మీరెలా ఉన్నారు? లోడ్ చేసిన లారీలో ఉన్నారు. మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చెయ్. అమ్మా అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య? అసలు ఇలాంటి నిశ్చయ దరిద్రుడిని ఎలా ప్రేమించావు? నీ మొహం చూసే కదా గేట్ దగ్గర వాచ్మెన్ గా కూడా పనికిరాని సోంబేరిని ఇంట్లో పెట్టుకుని కేదారా మెప్తున్నాను. నీ మొహం చూసే కదా పోలీస్ సెలక్షన్ లో 10 మీటర్లు కూడా పరిగెత్తలేని పోరంబోకుని ఇన్ఫ్లుయెన్స్ తో ఇన్స్పెక్టర్ ని చేశాను. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం. ద క్వశ్చన్ ఈస్, మీరు చూసిన ఈ సీన్ లో కాజల్ అగర్వాల్ టీ షర్ట్ కలర్ ఏంటి? గో. అమ్మా నీకంటే ముందు డైమండ్ వచ్చిందమ్మా. నువ్వు అక్కడే ఉన్నావు, ఈవిడ కంటే ముందు వచ్చిందమ్మా డైమండ్ నా దగ్గరికి. ఫస్ట్ వచ్చింది మీరు కాబట్టి ఆన్సర్ ప్లీజ్. పింక్ కలర్. సరిగ్గా వీడియో చూసారా? కాజల్ అగర్వాల్ పింక్ టీ షర్ట్. మీరేమంటారు? బేబీ పింక్. బేబీ పింకులు వాళ్ళ డాడీ పింకులు ఉండవమ్మా. పింక్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. సో సెల్ఫీ గ్యాంగ్ రైట్ ఆన్సర్ ఇచ్చినందుకు 200 పాయింట్స్ వచ్చి మీ టీమ్ స్కోర్ ని 500 తీసుకెళ్లారు మీరు. అండ్ కుల్ఫీ గ్యాంగ్ ప్రాబ్లం లేదు, మనం 400 దగ్గర ఉన్నాం ఆల్రెడీ. 100గా ఓకే. సో అమ్మా ఉన్న బెలూన్ కూడా పేలిపోద్ది, అలాంటి చేయకు. ఇప్పుడు ఏంటో నీకు క్వశ్చన్ అడుగుతాను సేపు ఊగుతోంది, ఆన్సర్ చెప్పమంటే హబేలు పడిపోతుంది. ఓకే సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఫస్ట్ విజువల్ అయిపోయింది, నువ్వు సిగ్గుపడకమ్మా. రెండో విజువల్ చూడు. హియర్ వి గో. సెకండ్ వీడియో. ఎక్కడ చిరపడతారండి అలాగా? ఇదేనా మనోరు అనుకుంటున్నారా? ఇక్కడికి వెళ్ళి పిలవని చెప్పాడు కదా, పిలువు మరి. ఇదిగా ఆమె జిహాద్. జిహాద్ ఏ జిహాద్. ఏంట్రా పిలవటం? సౌండ్ సెన్స్ లేదురా నీకు? అడెక్కడున్నాడో కనపడుతున్నాడా? అడెక్కడున్నా వినపడేలాగా జిహాద్ అని పిలవాలి. ఏ జిహాద్. ఒక్కన పిలిస్తే ఎంతమంది వచ్చారేంట్రా కదా? बीएसएफ प्रेमिसेस में आके जिहाद कह के पुकार रहे हो? तुम्हारी इतनी हिम्मत? कौन से ग्रुप से है तुम लोग? आज तुम लोग बच नहीं पाओगे. कहाँ से आए हो? क्या मकसद है तुम्हारा? यहाँ क्यों आए हो? क्या चाहते हो तुम? कहो कहाँ से हो? कितने आदमी है? बाकी कहाँ छुपे हो? बोलो हरामजादे, सच बताओ वरना बच के नहीं जाओगे. बताओ नहीं तो गोलियों से छन्नी कर देंगे. सच उगलवा के रहेंगे. यहाँ से तुम्हारी लाशें जाएंगी. जिंदगी प्यारी है या मौत? बोल कमीनो, क्या देख रहे? जल्दी बोल. तुम्हारा लीडर कौन है? बोलो बोलो बोलो. ఏంట్రా వీళ్ళు? హ్యాండ్ మూమెంట్ పెట్టి నాకు అర్థమైందండి. ఏంటది? మీకు ఏం కావాలని అడుగుతున్నాడు. अब क्या चाहिए? జిహాద్. ఇదిగో మీరు కోపంగా చూసినా కళ్ళు చేసినా మేము వచ్చిన జిహాద్ కోసమే. లాంగ్వేజ్ ప్రాబ్లం రా, తెలుగులో చెప్తే కొడతారు, నేను హిందీలో మేనేజ్ చేస్తా. గమ్ముని చేయండి. లుక్, హమ్ కానా నహీ బతుకు సక్తా. మేము అన్నలేకపోయినా బతకగలం. బాజీ లేకిన్ మందు నహీ సక్తా బతుకునే 20 साल से. 20 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తారు ఇక్కడ. కబ్ తక్ జిహాద్ కే లియే. సో సెకండ్ వీడియో మీరు చూసిన వీడియోలో ఎంఎస్ నారాయణ గారికి మీసం ఉందా లేదా? గో. వెరీ గుడ్. వెరీ గుడ్. సో ఆన్సర్ లేదు. లేదు. ఓకే ఆన్సర్ ఏంటమ్మా? లేదు. ఏ మీసం ఉందని చెప్పు. పాయింట్ ఉంది. మీసం ఉంది. రాంగ్ ఆన్సర్, మీదే రైట్ ఆన్సర్. వెరీ గుడ్ చెప్పారు. సో ఓకే సెల్ఫీ గ్యాంగ్ 300 పాయింట్స్, 200 పాయింట్స్. సెల్ఫీ కొంచెం లీడ్ లోకి వెళ్ళిపోతుంది. ఓ పని చేద్దాం, కుల్ఫీ గ్యాంగ్ మీ దాంట్లో ఆడే వాళ్ళని మారుదాం. ఎస్.
మీరు వస్తారా రంగంలోకి? ఎస్. అదే నాకు అర్థమైపోయింది. పాప నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమా. ఓకే, ఇప్పుడు వీడియో చూపిస్తాను, క్వశ్చన్ అడుగుతాను, జంప్ చేసుకుంటూ వెళ్ళి డైమండ్ తీసుకొచ్చి నా చేతికి ఇవ్వాలి. ఓకేనా? ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ఆన్సర్ చెప్పే ఛాన్స్. వాళ్ళు ఆడడం మీరు చూశారు కాబట్టి నేను ఇంకా ఎక్స్ట్రా ఏం చెప్పక్కర్లేదు. వీడియో చూడండి, క్వశ్చన్ ఎలా ఉంటుందో మీకే తెలుసు. వీడియో. ఎవడన్నా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు. ఈడేట చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. అడు మగాడురా బుజ్జా. మొన్నటి నుంచి వస్తున్నాడు. ఆడు మగాడని ఒకటేనా సార్? ఆడు మగాడైతే మేము మాడగలవా? నువ్వు అను, రేపు ఈ పాటికాడు బొక్కలిచ్చి మన మొక్కలు ఎరువు కింద వేస్తాను. ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం గాని ఆడితో పెట్టుకోతురా బుజ్జి. అంటే ఆయన కొట్టడం నా వల్ల కాదంటావు. ఇప్పుడు మీరు చూసిన ఈ సీన్ లో వెనకల బర్ని గారు ఉన్నారు కదా, బ్రహ్మాజీ గారు ఉన్నారు కదా. బ్రహ్మాజీ గారి మెడలో ఎన్ని గొలుసులు ఉన్నాయి? గో. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 2 చైన్లు ఉన్నాయి. ఇంత కష్టపడి ఇంత కూడా పెట్టుకుని రాంగ్ ఆన్సర్ ఇచ్చావమ్మా. అయ్యో, ఎన్ని గొలుసులు ఉన్నాయండి? 3 గొలుసులు ఉన్నాయి. సూపర్. సో ఈవిడ 3 గొలుసులు అన్నారు, మీరు 2 గొలుసులు అన్నారు. ఆయన మెడలో ఎన్ని గొలుసులు ఉన్నాయి దాన్ని బట్టి పాయింట్లు ఎవరికి వెళ్తే తెలిసిపోతుంది. ఓకే, సో మీరు బాధపడుతున్నారు, మీకు పాయింట్లు కావాలి. ఓ పని చేద్దాం, అసలు ఈ దీనికి నేను పాయింట్లు ఇవ్వకూడదు తెలుసా? ఎందుకంటే మీరు డైమండ్ ఇచ్చేటప్పుడు మీరు బెలూన్ మీద లేరు నా దగ్గర. మీరు బెలూన్ వదిలేసి నుంచి నా చేతిలో డైమండ్ ఇచ్చారు. ప్రదీప్ నువ్వు చాలా మంచోడు. నాకు తెలుసు, అది మా ఇంట్లో ఎప్పుడో చెప్పారు. నువ్వు మంచోడు అంటున్నా, దగ్గరకు వచ్చి మంచోడు అంటుంది. అమ్మ దగ్గరికి వచ్చన్నా దూరం నుంచి అన్నా నేను మంచోండి అమ్మా. మీరు ఆ క్లారిటీ మాత్రం తీయకండి. లాస్ట్ వీడియో చూపిస్తాను. ఇప్పటి వరకు మీకు ప్రాక్టీస్ అవ్వడానికి మేసం ఉందా, చొక్కా కాల రెడ్డి, గోలిసి లేని అడిగాను. ఈసారి అలా కాకుండా కొంచెం టఫ్ ఉంటుంది. వీడియో చూసాక అడుగుతాగా నీకే తెలుస్తుంది. వీడియో ప్లీజ్. చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో వాడు చేసి స్టూడియోని లేపాలి. లేపేద్దాం సార్, తక్కువ కోటి రూపాయలు వస్తుంది. దివాకరం నీకు తెలిసిన బాగున్నాడుగా. ఆంజనేయులు, లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధా? అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? ఎస్, క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషుల్లో 2 రకాలు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను 2వ టైప్. అవసరం కోసం పనిచేయటం వేరు, అవసరం తెలుసుకుని పనిచేయటం వేరు. నేను 2వ టైప్. మనుషులో 2 రకాలు, ఆడ మగ. ఇది 3వ టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతరం అదే వస్తుంది. మీరు చూసిన ఈ సీన్ లో ఆ 4 యాక్టర్లు ఎవరు? గో. నువ్వేంటి ఇక్కడ ఉండగట్టెల్లో? అంటే ఆవిడకి అనుకూలంగా అటు వెళ్దాం. ఆన్సర్ ఏంటి? 4 యాక్టర్సా? శ్రీనివాస్ రెడ్డి. 4 నాకు తెలియదు, మీరు ఎంతమందో చెప్పాలి పేర్లు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకరు, బ్రహ్మానందం గారు ఒకరు, జీవి గారు ఒకరు, రవితేజ. మీరు చెప్పమ్మా. బ్రహ్మానందం గారు, ఓకే, జీవా గారు, ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ రవితేజ. వాయిస్ మారింది. మరి ఆవిడని చెప్పింది. ఆవిడ జీవి అని చెప్పి. జీవి అన్నా. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది ఆవిడ. వెరీ గుడ్, వెల్ డన్. సో కుల్ఫీ గ్యాంగ్ 400 పాయింట్స్ తో ఉన్నారు మీరు. సెల్ఫీ గ్యాంగ్ సూపర్ 1100 పాయింట్స్. థర్డ్ రౌండ్ కి వచ్చారు.
అండ్ థర్డ్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎందుకంటే సెకండ్ రౌండ్ అమ్మాయిలు అంత కష్టపడి ఆడారు కాబట్టి. ఫస్ట్లీ అమ్మాయిలు హెడ్స్ ఆఫ్, సూపర్. చాలా కష్టమైన రౌండ్ అది, చాలా సింపుల్ గా కనిపిస్తుంది కానీ చాలా కష్టం అనుకుంటున్నావా? చాలా బాగా కొట్టానంటే. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మూడో రౌండ్ లో ఈసారి అబ్బాయిలకి మాత్రమే. ఇందాక పాపం వాళ్ళు అంత కష్టపడి మీ టీంకి పాయింట్లు తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు ఆ పాత్ర మీ భుజాల మీద వేసుకుంటారు. ఓకే. ఈ రౌండ్ లో మీరున్న ఈ గెటప్లు కాకుండా ఇంకా వేరే గెటప్ లో మిమ్మల్ని తీసుకొస్తాం. ఆ వేరే గెటప్ కి తగ్గట్టుగా మీకు సిచ్యువేషన్ ఇస్తాం. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు ఆ పాత్రలోకి దిగి బాగా పర్ఫామ్ చేస్తే 300, 200, 100 తేలుతుంది. ఓకే, రెడీయా? మీరు గెటప్ చేంజ్ చేస్తే గానీ నాకు ఆ కాన్సెప్ట్ ఎలగదు కాబట్టి మీరు గెటప్లు చేంజ్ చేసుకోవాలి. దానికంటే ముందు ఈ రౌండ్ పేరేంటో మీకు చెప్పాలిగా. కేసీకే కీక్ లో థర్డ్ రౌండ్ జంబలగడి పంబ. జంబలగడి పంబ రౌండ్ లో సెల్ఫీ గ్యాంగ్ నుంచి 2 అబ్బాయిలు, మన కుల్ఫీ గ్యాంగ్ నుంచి 2 అబ్బాయిలు, 4 వెళ్ళి గెటప్ చేంజ్ చేసుకురండి. లెట్స్ గో ఫర్ ఇట్, కమ్ ఆన్. సో సెల్ఫీ గ్యాంగ్ 2 అబ్బాయిలు చాలా బాగా రెడీ అయ్యారు. మరి ఏం చేయబోతున్నారు ఏంటో వాళ్ళు వస్తే కానీ చెప్పలేం కదా. గెటప్లు ఎలా ఉన్నాయి కూడా చూద్దాం. సో సెల్ఫీ గ్యాంగ్ 2 అబ్బాయిలు రండి. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు, మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు, ఉసూరట్టు ఇలా ఎన్నాళ్ళు, మన బతుకేమో ఇట్టా తగలబడింది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. పకాళ్ల పాడుగోల పట్టించుకోవద్దే, పొరుగింటి పుల్ల కూర తెగమెచ్చుకోవద్దే, నెత్తిని పెట్టుకు చూసే మొగుడు నీకు ఉన్నాడే, అందని పళ్లకు అర్రులు చాచి అల్లరి పడొద్దే, మనకి లేక అదో ఏడుపా, పరులకుంటే మరో ఏడుపా. ఓకే సూపర్. పాటకి తగ్గట్టు డాన్స్ కూడా చేశారు కాబట్టి ఈ పాట ఎందుకు మీ ఇద్దరికి బాగా సెట్ అయింది. సో సిచ్యువేషన్ కూడా నాకు ఎందుకు అలాగే ఇవ్వాలనిపిస్తుంది ఇప్పుడు. ఓకే సో ఇప్పుడు మీరు మొగుడు పిల్లలు లాగా నటిస్తారు. అవును. ఓకే అండ్ ఇప్పుడు సిచ్యువేషన్లే అనుకోండి, పోనీ మీకు బాగా కంప్లైంట్లు ఎక్కువ ఉన్నాయి, ఆయన ఏదో సర్ది చెప్తాడు ఏదో చేస్తాడు మనకు తెలియదు, కానీ మీ కంప్లైంట్ మీరు చెప్తారు, మీ ఆన్సర్లు మీరు ఇచ్చుకోండి. మీ ఇద్దరు కన్వర్సేషన్ ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటే. అది జాకెట్ కూడా కొట్టలేదు. అవునా? టీషర్ట్ మీద వేస్తారా? ఆయన టీషర్ట్లు వాడుతున్నా, అంత దరిద్రుడు. ఓకే సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, యాక్షన్. ఏమండి ఏమండి ఏంటి? పక్కింటి రాధగారికి మన పిల్లిగడ్డ ప్రదీప్ లేడు, వాళ్ళ ఆయన 5,000 రూపాయలు పెట్టి పట్టుచీర కొన్నాడండి. కొంటాడు, అదేమైంది, కొంటాడు, బాగా వస్తుంది కదా. సరే గాని బాక్స్ పెట్టవా? అబ్బా బాక్స్ ఎప్పుడో కట్టేసి పెట్టానండి. ఈ విషయం వినండి, ముందు చెప్పింది వినండి. పక్కింటి రాధగారికి వాళ్ళ ఆయన 5,000 రూపాయలు పెట్టి పట్టుచీర కొన్నాడండి. అబ్బా ఎన్నిసార్లు చెప్తావే, అదువేం తీసుకురా. జుత్తుకి పెద్ద దువ్వెన ఒకటి అక్కడ తీసుకోవచ్చుగా, ముందు చెప్పింది వినండి. ఎన్నిసార్లు చెప్తావే, ఆ షూ తీసుకురా, షూ వేసుకుంటే ఆఫీస్ టైం అవుతుంది. వెళ్ళి వేసుకోవచ్చుగా, చెప్పింది వినండి. పక్కింటి వాళ్ళ ఆయన రాధగారికి 5,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొన్నాడు. అలాగేనే అర్థమైంది. ఆ ఫైల్ ఏదైనా తీసుకురా, ఆఫీస్కి వెళ్ళాలి. ఆ ఫైల్ సంగతి నాకేం తెలిసి వెళ్ళి తీసుకోవచ్చుగా. పక్కింటి రాధగారికి వాళ్ళ ఆయన 5,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొన్నాడు. 5,000 పెట్టుకున్నాడు, 5,000 పెట్టుకున్నాడు. నేసేది చెప్తావే, అది 5,000 కాదు 10,000 కొన్నాను, ఆయన కాదు నేను. సరదాగా అన్నాను, నేనెందుకు తీసుకెళ్తారే, నా వైపు కన్నెత్తి కూడా చూడదు, ఎలా తీసుకెళ్ళగలను సినిమాకి చెప్పు. ఎందుకు మీరు తీసుకెళ్ళండి, పర్లేదు, నేను కూడా ఆయనతో వెళ్తానుగా. పక్కింటి ఆయన వెళ్తావా? ఇలా రా, అన్నంత పని చేసేస్తావు కానీ, ఇదిగో నిన్ను తర్వాత తీసుకెళ్తాను కానీ. అది సరే కానీ నీ మేనేజ్ చేయాలి, లేదంటే కొంపుకోలేరు అయిపోతుంది. ఇగో అవన్నీ మనసులో పెట్టుకో, మాకే నీకు కూడా కొంటానులే. పక్కింటి ఆవిడ ఏంటి లోడా డబ్బాలా వాగేది, చాలా సైలెంట్ గా ఉందేంటి? ఆవిడ పక్క చూస్తున్నారా? కాదు అడుగుతున్నానే, పక్కింటి ఆవిడ మన ఇంటికి వచ్చేసి గలగల మాట్లాడుతుంటది కదా, నిండుగా ఉండేది. నిన్న సాయంత్రం హర్రర్ సినిమాకి వెళ్ళిందండి, దెబ్బకి దడుచుకొని పాపం నోరు పడిపోయిందండి. చాలా నోరు పడిపోయిందా? సే ఉండవే. ఇగో సాయంత్రం నువ్వు కూడా రెడీగా ఉండు, 2 సినిమా టికెట్లు తీసుకొస్తా, ఇద్దరం కలిసి ఆ సినిమాకి వెళ్తాం. ఓకే
అంటే ఏంటి నీ ఉద్దేశం ఏంటి? నాన్నవారు కూడా పడిపోవాలనా? అబ్బా అది కాదే, ఏదో బాగుంది అన్నారు కదా అని తీసుకెళ్దామన్నా. నీ నోరు పడిపోవడం నీ ఎందుకు కోరుకుంటాను? ఈ మధ్య ఏదో జరుగుతుంది. మీరు ఎవరన్నా ప్రేమిస్తున్నారు, నా మీద పూర్తిగా ప్రేమ చచ్చిపోయింది. మీరు నిజం చెప్పండి, నన్ను ఎందుకు సినిమా తీసుకెళ్తా? మాట్లాడుతూ కొట్ట మాకే. నువ్వంటే నాకు చాలా ఇష్టమే, ప్రేమే. లేదు లేదు లేదు, ఇంతకు ముందు పెళ్ళైన కొత్తలో ఒక రోజు డ్యూటీ సెలవు పెట్టి మరి నన్ను తీసుకెళ్లేవారు. సినిమాలకి సెకండ్లకి అన్ని తిప్పేవారు. ఇప్పుడు అసలు పూర్తిగా నా మీద ప్రేమ చచ్చిపోయింది. అబ్బా ఇప్పుడు మా బాస్ లీవ్ ఇవ్వటం లేదు, ఎందుకని నన్ను చంపుకు తింటావు? నువ్వంటే చాలా ఇష్టం ప్రేమ అన్నాను కదా. అయితే నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? చెప్పు. ఇప్పుడు నేను చచ్చిపోతే మీరు ఏం చేస్తారు? అబ్బబ్బబ్బ అవి మాటలే, నాకు ఆన్సర్ కావాల్సిందే. ఇప్పుడు నేను చచ్చిపోతే మీరేం చేస్తారు? అవేం మాటలే. నువ్వు పోతే, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇంకా నేనెందుకే, నీతో పాటు నేను కూడా పోతానే పోతా. అనవసరంగా ఆడుతున్నాను, అనవసరం ఎన్నో అందరూ మాట్లాడు. చాలా మంచివాడు. ఏమండి నేను చచ్చిపోతే మీరెందుకంటే నాతో కూడా చచ్చిపోతారు? ఎందుకంటే నాకు గుండె ప్రాబ్లం ఉంది, అంత ఆనందాన్ని నా గుండె తట్టుకోలేదే. భార్య అంత హెవీ వెయిట్ లో ఉన్నప్పుడు ఆ మాత్రం జరుగుతూ ఉంటాయి, తప్పులేదు అందులో. బట్ సూపర్ చేశారు, వండర్ఫుల్. సో సెల్ఫీ గ్యాంగ్ మీకు ఇచ్చిన సిచ్యువేషన్ ని బాగా వాడుకున్నారు, చాలా బాగా జరిగింది. సో ఏం అనుమానాలు రాకుండా మీరు బాగానే మేనేజ్ చేశారు, అద్భుతం. ఇంతకీ మీకు ఎన్ని పాయింట్లు వచ్చాయి అనేది ఆ మిగతా కుల్ఫీ గ్యాంగ్ కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు బాగుంటుంది కదా. ఓకే చూద్దాం. సో మీరు కూడా అక్కడ ఉండండి. ప్రదీప్ గారు, ఈ గెటప్ నుంచి మాకు విముక్తి కలిగించారా? ఏ కంఫర్టబుల్ గా లేదా? పూర్తిగా కట్టినా బాగుండు, సగం సగం కట్టారుగా. ఓకే నాకు అర్థమైంది. ఓకే మీ పొజిషన్ లోకి మీరు వెళ్ళండి, నేను లోపల కుల్ఫీ గ్యాంగ్ ని పిలుస్తా. ఓకే సో సెల్ఫీ గ్యాంగ్ ఇరగొట్టారు, మరి కుల్ఫీ గ్యాంగ్ ఏం చేస్తారో చూద్దాం. ఓకే బాయ్స్ కమాన్. చాలా బాగుంది. అదేంటి బాగా కుదిరింది ఇక్కడ, వైఫ్లకే బాగా కుదిరింది. వాళ్ళు మొగుడు పిల్లలు ఆ గెటప్ లో వచ్చారు, వాళ్ళకి సిచ్యువేషన్ ఇచ్చాం, బాగుంది, వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మీరు కూడా మంచి గెటప్ లో వచ్చారు, కలజోళ్ళు పెట్టుకున్నారు కాబట్టి స్టైల్ గా. మీ ఇద్దరికి సాయంత్రం 6 అయితే ఏమి కనపడదు. స్టైల్ వెనకాల ఓ విషాద గాథ. విషాద కాదు, అంటే ఆ కలజోడు పెట్టుకొచ్చాక బలు వెలిగింది. సో ఇద్దరికి 6 తర్వాత కనపడదన్న విషయం ఒకళ్ళొకరికి తెలియదు. దాచుకుని మెల్లగా కప్పెట్టేశారు, సీక్రెట్ గా ఉంచారు, ఇప్పుడు తెలిసింది. ఓకే ఓకే ఇప్పుడు మీకు లైట్స్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే కదా. ఓకే వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. ఏమండి వచ్చారా? బంగారం వచ్చాను. అవునండి, డోర్ తెస్తున్నాను. ఎక్కడున్నావు? ఇక ఇక్కడే ఉన్నాను. కనిపించావు, ఎంత బాగున్నావు తెలుసా ఈ రోజు నువ్వు. ఏమండి ఈ రోజు మనకి శోభనం కదా, మీకోసం ఎంత బాగా తయారయ్యానో చూడండి. కనపడుతుంది. పువ్వులు పెట్టుకున్నావు కదా నువ్వు. పువ్వులు పెట్టుకున్నానండి. తెలుస్తుంది, వాసన వస్తుంది తెలుసా, ఇక్కడ వరకు వస్తుంది తెలుసా. ఏమండి మంచం మీద కూర్చున్నారండి. మంచం మీద ఏమండి ఒకసారి ఏదో ఒకటి మాట్లాడవా? ఏమండి అబ్బా మీ కళ్ళు చూస్తుంటే మహేష్ బాబులా ఉన్నారు తెలుసా. కళ్ళు చూస్తుంటే మహేష్ బాబు లాగా ఉన్నానా? బంగారం ఒకసారి మాట్లాడవా? బంగారం ఇంతకీ నా ఫేస్ ఎలా ఉందో చెప్పలేదు మీరు. అయ్యో బంగారం ఎంత బాగున్నావు తెలుసా నువ్వు. ఏంటి బంగారం నీకు గడ్డం వచ్చింది ఇక్కడ?
బంగారం అంటే ఏదో అంటారు కదండి కృత్రిమ వెంట్రుకలు. ఏంటి బంగారం? అదేనండి లేడీస్ కి కొంత కొంత వస్తుంటే పసుపు రాసుకుంటారండి. ఓహో అర్థమైందిలే, లేడీస్ ప్రాబ్లం అని అర్థమైంది. నువ్వేం చెప్పకు. బంగారం అండి ఏంటి నీ చెయ్యి అంత మెత్తగా ఉంది? అంటే చిన్నప్పటి నుంచి రోజుకి 3 సార్లు స్నానం చేసేదాన్ని కదండి. మరి నేను రోజు 10 సార్లు చేపించేవాడు మా నాన్న, తెలుసా నీకు? మా నాన్న మెత్తగా లేదు, చూడు ఒకసారి నొక్కు. గట్టిగా ఉందా? బంగారం ఏంటి బంగారం దూరం దూరంగా వెళ్ళిపోతున్నావు నువ్వు? దగ్గరికి రండి మీరే. దగ్గరికి రావాలా బంగారం? ఏమండి ఇలా రండి. ఎలా అండి? రూమ్ అంతా స్మెల్. అక్కడ కాదండి, ఎక్కడండి? అక్కడ అండి రూమ్ అంతా స్మెల్ వస్తుంది. అగరబత్తి వెలిగించారు. అగరబత్తా? పక్కన కూర్చోండి మంచం మీద. ఫస్ట్ నైట్ రోజు కూడా కింద కూర్చుంటారేంటి? ఇది కింద? అయ్యో నేను చూసుకోలేదు. నాకే అనుకున్నాను. ఏమండి అగరబత్తి వెలిగించండి. అగరబత్తి వెలిగించాలా? వెలిగించి స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్ లో పెట్టండి. స్టాండా? స్మెల్ వస్తుంది కదా మరి. ఫస్ట్ నైట్ లైట్ ఆఫ్ చేయరా? లైట్ ఆఫ్ చేయాలా? మీ ఇల్లు కదా, స్విచ్లు ఎక్కడ ఉన్నాయో చెప్తావా నువ్వు? ఇదిగోండి ఎడం పక్క 2 అడుగులు వేసి కుడి పక్క 3 అడుగులు తిరిగారు అనుకోండి, బెత్తుడు దూరంలో ఉంటది. అదేంటి అంత కరెక్ట్ గా చెప్పావు? గుడ్డి దానిలాగా ఎడం పక్కకి 2 అడుగులు వేసి కుడి పక్కకి ముందు దొరికినాయి బంగారం. అబ్బా మీ స్విచ్లు ఎంత మెత్తకున్నాయో తెలుసా? కొంచెం పక్కకి వెళ్ళకండి, అక్కడే ట్రాన్స్ఫార్మర్ ఉంటది. వద్దులే, మీ నాన్న ఎంత మంచి స్విచ్లు వేయించాడో. ఇలా నొక్కుతూనే ఉండాలని ఉంది నాకు. నొక్కాను. అయిపోయిందా? లైట్ ఆఫ్ అయిందా? ఏమో నాకు ఎప్పుడు ఆఫే. అయ్యింది 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 అయ్యింది. అబ్బా సునీత నువ్వెప్పుడు వచ్చావు? వచ్చి చాలా సేపు అవుతుందిరా. నేనే నీకు ఎక్కువ అనుకుంటే ఇంకొక దాంతో పెళ్లి, దాంతో శోభనమా నీకు? ఏమండి నా కళ్ళు బాగానే కనిపిస్తాయి, కావాలంటే చూడండి. ఓరిని మీ ఏసాలో ఇద్దరిద్దరేనారా? ఇసుక తక్కుడు పేడ తక్కుడు కానీ మీ జీవితం మీరు. ఇలా పెంట మొక్కమా, నన్ను తిట్టి నా ముగ్గుని తిడతావా? బంగారం నీకు కళ్ళు కనపడవా బంగారం? మీకు కూడా ఆడదాడితే వీడియో రైట్స్ లేవండి. బంగారం నువ్వు ఒక విషయంలో నాకు బాగా నచ్చేసావు బంగారం. ఏంటి? దాని ముఖం చూడకుండానే పెంట ముఖం అని అంత కరెక్ట్ గా అలా చెప్పేసావు. అంటే ఫేస్ కాలాంటి పెంట మొక్కలు తప్ప ఏవి పడవు కదండి. చాలా బాగుంది. అండ్ కళ్ళజోడు వల్ల ఇంకొంచెం బెటర్గా అనిపించిందేమో మీకు. అండ్ ఇద్దరు సూపర్గా చేశారు, వండర్ఫుల్. సెల్ఫీ గ్యాంగ్ మొగుడు పిల్లలు ఒక స్టైల్ అయితే, ఇక్కడ కుల్ఫీ గ్యాంగ్ మీ మొగుడు పిల్లల పాత్ర ఇంకో రకంగా చేశారు. సో 2 గ్యాంగులు బాగా చేశారు. ఎవరెవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయి ఇప్పుడు కాసేపులో తెలుసు. ఓకే క్వశ్చన్స్. నవ్వు 40 రకాలు 400 రకాలు అన్నట్టు చాలా బాగా చేశారు. కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, మాకు కిక్ వచ్చింది మాకు కూడా. సో 300కి గాను మీరు చేసిన పర్ఫార్మెన్స్ కి అనుమాన భార్య కవరింగ్ భర్త మీరు చేసిన దానికి చాలా బాగా చేశారు, నాకు బాగా నచ్చింది. అందుకే నాకు అంటే ఎక్కువ స్కోర్ మీకే ఇవ్వాలనిపించింది. 100 పాయింట్స్. కానీ కుల్ఫీ గ్యాంగ్ ఇంకొంచెం బాగా చేస్తారు అనుకున్నాను, ఎందుకంటే మీ మీద నాకు అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళ పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత లేదు ఈసారి మా గ్యాంగ్ బాగా చేస్తారు ఇమిటేషన్ అని. సో ఆఫ్టర్ 6 వీడియో రైట్స్ కోల్పోయిన బాడీలతో మీరు ఇద్దరు చేశారు పెర్ఫార్మెన్స్. అండ్ డైలాగ్స్ కానీ పంచులు కానీ అన్నీ చూసిన తర్వాత వాళ్ళకంటే 100 ఇవ్వగలిగాను, కానీ మీకు మాత్రం 300 ఇద్దాం. ఓకే, సో ఇట్ సైడ్ టీమ్ కి 300 యాడ్ అయ్యి మీ టోటల్ స్కోర్ 700 అయింది. అండ్ సెల్ఫీ గ్యాంగ్ మీ స్కోర్ 1200 అయింది. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ చూద్దాం. ఇది మాత్రం విడివిడిగా కాకుండా నలుగురు కలిసి ఆడతారు. బాగా నలుగురు పిండితే గానీ మీకు పాయింట్లు రావు. అండ్ ఎవరు బాగా ఆడితే ఆ గ్యాంగ్ కే టైటిల్ విన్నర్స్ అవుతారు. ఓకే, రెడీయా? రెడీ. లాస్ట్ లోకి వెళ్దాం. లాస్ట్ రౌండ్ సూపర్ ఎనర్జీతో సాగుతోంది. నాకు తెలిసి ఇప్పటి వరకు ఉన్న ఎపిసోడ్లలో మీదే మోస్ట్ ఎనర్జెటిక్. సో ఈ గ్యాంగులు 2 పోటీ పడుతున్నాయి కాబట్టి ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారు ఈ రౌండ్ లో చూద్దాం. లాస్ట్ రౌండ్ చాలా ఇంపార్టెంట్, నలుగురు కలిసి ఆడాలి. సెల్ఫీ గ్యాంగ్ 1200, కుల్ఫీ గ్యాంగ్ 700. నో ప్రాబ్లం. లాస్ట్ రౌండ్
KICK కిక్ లో కాస్కోనా వాస్కోడిగామా. సో ఇప్పుడు 4వ రౌండ్ గురించి చెప్తాను. చాలా ఈజీ. చెత్త ఏరడం ఎంత ఈజీయో అంతే. స్వచ్ఛ భారత్ టైప్ అనమాట ఇది. మీరు చెత్త ఏరక్కర్లేదు. కావాల్సిస్తే మీకోసం మీ టీం వాళ్ళు చెత్త తయారు చేస్తారు. అది కాదు, బుర్రకథ తెలుసా? ఒకడు తానంటే వెనకాల తందానా అంటాడు. ఎందుకు మీరు ఏమన్నా ఆహా ఓహో అంటుంది పక్కన. ఓకే, సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే చెత్తేరినట్టు అంటే బాల్ విసురుతారు మీ టీం వాళ్ళు. మీరు దాన్ని బ్రష్తో ఆపి మీ దగ్గర ఉన్న ట్రేలోకి దాన్ని ఎక్కించి దాన్ని తీసుకెళ్లి ఆ తొట్టులో పెట్టాలి. కానీ చేత్తో పట్టుకుంటే ట్రే చేతుల్లో పెడతాయి కాబట్టి తలకు బ్యాండ్ పెడతాం, దానికి ఉంటుంది ట్రే. సో ఎవరు ట్రేతో పట్టుకుంటారో, ఎవరు అక్కడి నుంచి బాల్ ఇసురుతారో మీరే డిసైడ్ చేసుకోండి మీ నలుగురులో. ప్రదీప్ అంటే హ్యాండ్స్ తో కాకుండా తలతో స్వచ్ఛ భారత్ చేయాలా? కళ్ళు తెరుచుకున్నా. అరే బెల్ట్ గాని కత్తి గాని ఒకటి తీసుకురారా. ఇప్పుడు సెల్ఫీ గ్యాంగ్ ముందు ఆడతారమ్మా, అది ఆడగానే మాత్రం తెలిసిపోద్ది మనకి. ఓకే, సో సెల్ఫీ గ్యాంగ్ ఎవరెవరు అంటే ఒక ఇద్దరు ఇక్కడ ఉండాలి, ఒక ఇద్దరు అక్కడ ఉండాలి. ఎవరెవరు ఎక్కడ ఉంటారో డిసైడ్ చేసుకోండి. ఓకే, మా వాళ్ళు ఇద్దరు ఆడతారు, మేము ఆడతాం. నేను బాల్స్ వేస్తాను, మా విజయ్ డైరెక్షన్ ఇస్తాను. ఓకే రైట్. ఇప్పుడు మీరు ఆయన బాల్ ఇసరగానే కింద కూర్చుని బ్రష్ తో బాల్ ని మీ ట్రేలోకి తోసుకోవాలి. దాన్ని తీసుకెళ్లి ట్రే అందులోకి ఇలా ఉంచితే అందులో పడుతుంది. చేత్తో బాల్ టచ్ చేస్తే ఆ బాల్ కౌంట్ లోకి రాదు. ఓకే ఓకే, రెడీ 1 2 3 గో. ఇంకో చేయి వాడతారు, మీరు ఇంకో చేయి వాడదు, ఈ చేయి వాడతారు. పల్లె పల్లె కింద ఉంది, వెనకాల ఉంది, వెనకాల ఉంది, పర్లేదు. ఓకే, సో టైం అయిపోయింది. వెరీ గుడ్, చాలా బాగా ఆడారు మీరు. ఇంత బాగా ఊడుస్తారని తెలిసి ఇంత పనులు కూడా మీచే చేసేవాళ్ళం. ఆయన అయితే అసలు మామూలుగా చక్కత ఇండియాలో షారుఖ్ ఖాన్ లాగా ఆవిడ పక్కన ఓకే ఓకే ఓకే. సో బొచ్చు నా చేతికి వచ్చింది, చీపురు మీ చేతికి వెళ్ళింది, నో ప్రాబ్లం. ఈ టీం ఇద్దరు కలిసి చాలా బాగా ఆడారు. ఏ కలర్ రిపీట్ కాకుండా 1 2 3 4 రాదు, ఇది క్యాచ్. ఓకే, సో 4 అంటే 400 పాయింట్స్. 90 సెకండ్స్ లో 400 పాయింట్స్ తెచ్చుకుని సెల్ఫీ గ్యాంగ్ ఇప్పుడు 1600 పాయింట్స్ లోకి వెళ్ళారు. ఎంత కుల్ఫియా? ఇప్పుడు మన దగ్గర 700 ఉంది, మనకి 900 కంటే ఎక్కువ కావాలి. ఎంత చాటుతో మేము గెలుస్తాం. ఎంత చాట ఎంత చీప్రే అంత మంచిగా. ఓకే, సో ఇప్పుడు అక్కడి నుంచి ఆవిడ బాల్ ఇస్తారు, దొల్లుకుంటూ వస్తుంది. గేమ్ చూసారు కదా, బాల్ ని చూడండి, బ్రష్ తో ఆపిన తర్వాత తలదించండి. ముందే తలదించేసి ఎటు వెళ్తుందో బాల్ తెలియదు మీకు. ఓకే రెడీ, 90 సెకండ్స్ టైం ఉంది. 90 సెకండ్స్ లో మీరు 9 కంటే ఎక్కువ తీసుకెళ్తే ఇవాళ మొత్తం ఎపిసోడ్ విన్నర్సే మీరు అవుతారు, ఈ రౌండే కాదు. కమాన్ బేబీ. 1 2 3 గో. బాబు తీసుకెళ్ళి తొట్లవే, నేను 2 తీసుకుంటావు నువ్వు. ఆల్రెడీ నీ దగ్గర ఒకటి ఉంది. టైం అవుతుంది, ముందు బాల్ చూసి ఆపుకోండి బ్రష్ తో. ఇప్పుడు తోసుకోండి, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగరేసే సంతోషాల జెండా జెండా. జాగో జాగో రే జాగో జాగో
వదిలే అది బాల్ చూడు, అప్పుడే తలొచ్చు బాల్ చూడు. ఈ ప్రశ్న ఆపుకో, ఇప్పుడు తోసుకో. సూపర్ పని నువ్వు. ఆయన ఊడుస్తూనే ఉన్నాడు, ఒక్కడు కూడా వెళ్ళదు. హలో నువ్వు అలాగే ఉండు, కదలకే, నువ్వు అలాగే ఉండు. నువ్వు కూడా కూర్చోనా, ఒక విషయం మాట్లాడుకోవాలి మీ ఇద్దరితో. అదేంటో మీ టీంకి అన్ని అలా కలిసి వస్తున్నాయి. అది ఎలా అంటే, నేను ఫస్ట్ రౌండ్ లో ప్రయత్నించాను, లాభం లేదు. రెండో రౌండ్ లో బాగా గట్టిగా ప్రయత్నించారు, గెంతకపోయినా కింద పడిపోయినా సరే డైమండ్ దొరికేసిందని చెప్పడం ట్రై చేశాను, అప్పుడు కూడా తప్ప ఆన్సర్లే. మూడో రౌండ్ లో కష్టపడి వాళ్ళు 300 తెచ్చారు, పర్లే. కానీ నాకు అన్నిటికంటే మీరు 4వ రౌండ్ ఆడారు చూసారండి. ఇప్పుడు ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించిందమ్మా. సో ఇప్పుడు తొట్లో నేను అక్కడ దాగి లెక్కటక్కర్లేదు అందరూ అనుకుంటా. మాక్సిమం 10 ఏమన్నాను, 0 తీసేది 1 వేసారా? ఓకే, సో ఒక బాల్ తీసుకొచ్చారు కాబట్టి 100 పాయింట్స్ వచ్చాయి మీకు. వెల్ డన్, వెల్ ట్రైడ్. ఇవాళ మా ఈ కిక్ షోలో సూపర్ కిక్ అందించారు మీ 8 మంది. సో ఫస్ట్లీ 8 మందికి థ్యాంక్ యూ సో మచ్. సూపర్, వెల్ డన్. సూపర్ ఎనర్జీ మీది అండ్ చాలా కష్టపడి ఆడారు. పాయింట్లు ఎలా వచ్చినా రాపోయినా మాకు మాత్రం మంచి కిక్ ఇచ్చారు అండ్ మంచి ఎపిసోడ్ మాకు అందించారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఉన్న స్కోర్ల ప్రకారం కుల్ఫీ గ్యాంగ్ ఎక్కువ మా కంప్యూటర్ వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పట్టకుండా, ఎక్కువ మార్పు చేర్పులు లేకుండా ప్రశాంతంగా శాంతంగా 800 దగ్గర ఆగారు. వెల్ డన్, వెల్ ట్రై. జస్ట్ డబుల్ ఆడారు అంతే మీరు. సో సెల్ఫీ గ్యాంగ్ మీకు 1600 పాయింట్స్ వచ్చాయి. సెల్ఫీ గ్యాంగ్ వాళ్ళ స్కోర్ కి డబల్ చేస్తూ ఇవాళ విన్నర్స్ అయ్యారు 1600 పాయింట్స్. జానే జిగర్ ఆవు మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తువ్వాను, ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను. అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 డల్. నోటంకి 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 మే నోటంకి 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 కో. వెరీ వెల్ డన్, సూపర్. సో ఇవాళ కిక్ షో గెలిచారు కాబట్టి మీకోసం గిఫ్ట్ వోచర్ కార్డ్స్ తీసుకొచ్చాను నేను. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో కిక్ ఇచ్చే గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అండ్ దిస్ ప్రదీప్, గుడ్ నైట్, థ్యాంక్ యూ. బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క. ఆసమా ఖాన్ దిల్ కా చోర్ ఖాన్ 300 మందికి దక్కింది కిక్క.